ఏపీలో కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండడంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. మచిలీపట్నం, జగ్గంపేట స్వతంత్రులకు గాజు గ్లాసును కేటాయించారు. ఇటు బెజవాడ పార్లమెంటు స్థానంలోనూ పలువురు ఇండిపెండెన్స్ కి గాజు గ్లాసు గుర్తొచ్చింది. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. బెజవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరడంతో ఫ్రీ సింబల్ గా ఉన్న జనసేన గుర్తునిచ్చారు. కీలక స్థానాల్లో గాజు గ్లాసు కేటాయించడంతో కూటమి పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. రైట్, గాజు గ్లాసు ఈ టెన్షన్ కి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. నామినేషన్ల విత్డ్రాకి సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో 3 గంటల సమయానికి నామినేషన్ల విత్డ్రా అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొంతమంది అభ్యర్థులకి గుర్తులని కేటాయిస్తూ కూడా ఆర్ఓ కూడా నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అది కొంత కూటమిలో ఉన్న పార్టీలకు కూడా ఇబ్బందికరంగా మారినట్టుగైతే మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించిన ఆ గుర్తుని ఫ్రీ సింబల్గా ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టిన నేపథ్యంలో ఆ సింబల్ని కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకి కేటాయిస్తూ కూడా ఆర్ఓ ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలో నవతరం పార్టీకి సంబంధించిన అభ్యర్థితో పాటుగా అటు జగ్గయ్యపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థికి, ఇక మచిలీపట్నంలో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ముగ్గురికి ఈ గాజు గ్లాసు గుర్తును కూడా కేటాయిస్తూ ఆర్ఓ ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి. నేపథ్యంలో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒకసారి పరిశీలిస్తే జనసేన నుంచి బందరు ఎంపీగా అటు బాలశౌరి జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అవినిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ కూడా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ గుర్తు ఒకవైపున కేటాయించినప్పటికీ కూడా మిగతా అన్ని చోట్ల కూడా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ మాత్రమే బరిలో ఉంది. బీజేపీ నుంచి 2 బరిలో ఉన్న పరిస్థితి, విజయవాడ పశ్చిమ నుంచి, అదేవిధంగా కైకలూరు నుంచి. ఇక మిగతా చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తు అనేది స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించడం ఇప్పుడు కూటమిలోని పార్టీలకైతే ఇబ్బందికరంగా మారినట్టుగైతే మనకు అర్థమవుతూ ఉంది. గతంలో కూడా ఈ సింబల్కి సంబంధించిన వివాదం ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ, ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సింబల్ జనసేనకి రద్దు చేయాలని పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. అయితే జనసేన పోటీ చేసే చాట కాకుండా మిగతా చాట్ల ఆ సింబల్ని ఇవ్వాలని కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరపున వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో ఆ సింబల్ని ఫ్రీ సింబల్ కానీ ఈసీ ఉంచింది. అయితే ఈ సింబల్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దని కూడా జనసేన వినతిపత్రం సమర్పించినా కూడా స్వతంత్ర అభ్యర్థులకి కొంతమందికి ఈ పిటిషన్ని ఈ జనసేన గాజు గ్లాస్ సింబల్ని కేటాయించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగ్గయ్యపేటలో పరిశీలిస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బేరోతుల ప్రకాశ్రావుకి ఈ గాజు గ్లాసు ఆ సింబల్ని కేటాయించడం కూడా జరిగింది. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో ఒకసారి మనం పరిశీలిస్తే ఇందులో నవతరం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణకిషోర్కి కూడా గాజు గ్లాసు గుర్తుని కేటాయించారు. ఇక మచిలీపట్నంకి సంబంధించి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ సెగ్మెంట్లో చింతపల్లి మనోహర్కి కూడా ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయించిన నేపథ్యంలో ఈ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇటు జనసేనకు సంబంధించిన ఓట్లు కూడా తమకే పడతాయని ఇప్పటివరకు భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 సెగ్మెంట్లో కూడా గాజు గ్లాసు గుర్తుని కూటమి తరపున అభ్యర్థులు ఉండగానే వేరే వ్యక్తులకి ఇండిపెండెంట్ అభ్యర్థులకి నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించిన నేపథ్యంలో ఆ ఓట్లు చీలి కూటమి పార్టీలకి కొంత నష్టం వాటిల్లుతుందనే ఆందోళన అయితే ఆ పార్టీల్లో నెలకొంది. మరి ఏ విధంగా కూటమి పార్టీ నేతలు ముందుకెళ్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.